చేయమని చెప్పాం. దాదాపు 11 కోట్ల రూపాయలు మొన్ననే కూడా శాంక్షన్ ఇచ్చాం. దాదాపు 7 కోట్ల దాకా పూర్తి స్థాయిలో కూడా రోడ్లన్నీ కూడా పనిచేశాం. ఈ ఎక్స్టెండ్ మనకి ఏదైతే ఈజీఎస్ కింద కానీ రకరకాల హెడ్ల కింద ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. రేపు మళ్ళా కూడా మనకి ఏదైతే అంగన్వాడీ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో మనం గత ప్రభుత్వంలో 2014-19 మనం స్టార్ట్ చేసి అసంపూర్తిగా ఉండేటువంటి అంగన్వాడీ బిల్డింగ్స్ అన్ని కూడా రేపు మళ్ళా కూడా దాన్ని కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో అందించే కార్యక్రమాలు తీసుకునే కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. అదేవిధంగా నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో విలేజ్ క్లినిక్స్ ఏవైతే శాంక్షన్ చేసి ఆగిపోయాయో దాదాపు 52 విలేజ్ క్లినిక్స్ అర్బన్ హెల్త్ సెంటర్స్ దాదాపు 8,82,00,000 పూర్తి స్థాయిలో టెండర్లు కూడా కంప్లీట్ చేశాం. ఈ రోజు అర్బన్ హెల్త్ సెంటర్ దాన్ని ఓపెన్ చేసి కూడా ఈ రోజు రావడం జరిగింది. త్వరలోనే ఈ మండలంలో ఉండేటువంటి విలేజ్ క్లినిక్స్ అన్ని కూడా దాదాపు పూర్తి చేసే కార్యక్రమాన్ని త్వరలో కూడా తీసుకుపోబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నాం. అదే కాకుండా ఈ మండలంలో ప్రత్యేకంగా మనకు ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్ ఫెసిలిటీ కానీ మనకు త్రాగడానికి సంబంధించినటువంటి నీళ్ళకు సంబంధించి కానీ సాగునీటికి సంబంధించి కానీ ప్రధానమైనటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఉండేటువంటి ఈ కాలంలోనే 100% పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. దాన్ని కంప్లీట్ చేసి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని బాధ్యత తీసుకొని చేస్తామని చెప్పి మరొకసారి మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈ రోజు మహిళా సోదరి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మీరే కాదు ఇంకా ఎవరికైనా కావాలన్నా వాళ్ళందరూ కూడా చెప్పండి. ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ సైకిల్ అన్ని కూడా కొత్తగా ఎవరైనా కావాలంటే వాళ్ళందరూ కూడా శాంక్షన్ చేసి ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలుస్తూ ఈ రోజు ఈ అవకాశం నాకు కల్పించినటువంటి మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.